రీసెంట్గా ఢిల్లీలో జరిగిన తొక్కిసలాటలో 18 మందికి పైగా జనం చనిపోయారు. అందులో 15 మంది ఆడవాళ్ళు చనిపోతే వాళ్ళతో పాటు 3 చిన్నపిల్లలు కూడా చనిపోయారు. ఫిబ్రవరి 15వ తారీఖున న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చాలామంది జనం రద్దీగా ఉన్నారు. యూపీలో జరుగుతున్న కుంభమేళకు వెళ్ళడానికి చాలామంది ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుని ప్లాట్ఫామ్ మీద ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంతే 15 నిమిషాల్లో దాదాపు 18 మంది ప్రాణాలు పోయాయి. దానికి కారణం రైల్వే సిబ్బంది నిర్లక్ష్యాన్ని కొంతమంది అంటుంటే, ఒకే పేరుతో 2 ట్రైన్లు ఉండటం వల్ల జనం కన్ఫ్యూజ్ అయ్యి ఇలా జరిగింది అని ఇంకొంతమంది అంటున్నారు. అనౌన్స్మెంట్ చేసేటప్పుడు 12వ ప్లాట్ఫామ్కి రావాల్సిన ట్రైను 16వ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పారంట. అలా చెప్పడం వల్ల ఇటువైపు ఉన్న ప్యాసింజర్స్ అందరూ అటువైపు ప్లాట్ఫామ్ మీదకి పరిగెట్టడం మొదలుపెట్టారు. అప్పటికే స్టాంపిడ్ మొదలైపోయింది. అంటే తొక్కిసలాట అప్పటికే మొదలైపోయింది. కాసేపు తర్వాత 16వ నెంబర్ ప్లాట్ఫామ్కి రావట్లేదు, 12వ నెంబర్కే వస్తుందని మళ్ళీ అనౌన్స్ చేశారంట. అలా అనౌన్స్ చేయగానే మళ్ళీ ఇటువైపు ఉన్న జనం అందరూ అటువైపు పరిగెట్టడం మొదలుపెట్టారంట. ఇలాగే 2వ ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా ఎగ్జాక్ట్గా జరిగిందంట. సెకండ్ ట్రైన్ అనౌన్స్మెంట్ కూడా 13వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది ట్రైన్ అని ముందు చెప్తే అందరూ 13వ నెంబర్ ప్లాట్ఫామ్కి పరిగెత్తారంట. ఆ తర్వాత లేదు 15వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పని అన్నారంట. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ 15వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చారు. ఈ 2 ట్రైన్ల కోసం జనాలు పడే తొందరలో దాదాపు 18 మంది చనిపోయారు, 3 చిన్నపిల్లలతో సహా. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, 72 సీట్స్ ఉండే జనరల్ కంపార్ట్మెంట్కి 3 ట్రైన్స్కి కలిపి దాదాపు 10,000 టికెట్స్ ఎందుకు ఇచ్చారు? నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. తప్పు ఎవరిదైనప్పటికీ కూడా దాదాపు 18 మంది చనిపోయారు. ఈ 18 మంది కాకుండా ఇంకొక 30 మంది ఇంకా క్రిటికల్ పొజిషన్లోనే ఉన్నారు. చనిపోయిన వారికి రైల్వే సిబ్బంది వాళ్ళు 10 లక్షలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. క్రిటికల్గా ఉన్న వాళ్ళకి 2 లక్షలు కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు. ఐ హోప్ అట్లీస్ట్ ఈ అనౌన్స్మెంట్ అయినా సరిగ్గా చేశారు, కరెక్ట్గా చేస్తారని అనుకుందాం. నౌ కమింగ్ టు పాయింట్. బేసిక్గా స్టాంపేడ్స్కి అంటే తొక్కిసలాటకి సగం కారణం కన్ఫ్యూజన్ అయితే, ఇంకొక సగం కారణం నిర్లక్ష్యం లేదా రెబలిజం అంటాను నేను. ఒక గుంపులో 100 మంది ఉంటే అందులో ఖచ్చితంగా ఆ 100 మందిలో 10 మంది రెబల్స్ ఉంటారు. వీళ్ళకి జనాలను తోసుకుంటూ, తొక్కుకుంటూ, అరుచుకుంటూ విచ్చలవిడిగా వెళ్ళటం అదొక సరదా. ఇంతమందిలో మనల్ని ఎవడేమో ఆపుతాడులే, ఇంతమందిలో ఎవడు మనల్ని ఆపి అడుగుతాడులే అనే ధైర్యం. ఇదే స్టాంపేడ్ కుంభమేళలో కూడా జరిగింది. అక్కడ కూడా 30 మందికి పైగా చనిపోయారు. కింద పడ్డ వాళ్ళు పైకి లేవాలంటే వాళ్ళ మీద నుంచి పరిగెత్తే జనం ఆగాలి. కింద పడ్డ జనాలను చూసి ఎవరైనా ఆగితే తన వెనకాల వేల మంది పరిగెత్తుకుంటూ వస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళని కూడా తోసుకుంటూ కిందకి తోసేస్తారని భయం. సో కింద పడ్డవాడు పైకి లేవలేడు, కింద వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళేవాడు ఆగలేడు. ఏంటో ఒక నిమిషం ఆగి విషాదం జరగకుండా ఆపటం మానేసి ఇదంతా కామనే, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అనుకునే స్టేజ్కి వచ్చేసాం. ప్రకృతి విపత్తులు జరుగుతూ ఉంటాయి కాదన్నాం, కానీ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల కూడా మనం ఒక విపత్తును సృష్టించే వాళ్ళం అవుతాం. ఈ నిర్లక్ష్యం ఎంతోమంది రెబల్స్కి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. రెబల్స్ అంటే వాళ్ళేం పైనుంచి ఊడిపడ్డ వాళ్ళేం కాదు. కరెక్ట్గా చెప్పాలంటే 1 డే బ్యాక్ అంటే నిన్నగాక మొన్న వైజాగ్లో దువ్వాడ విజ్ఞాన కాలేజ్లో ఒక కాలేజ్ ఫెస్టివల్ జరిగింది. ఆ ఫెస్టివల్లో సీనియర్స్ అండ్ జూనియర్స్ కొట్టుకున్నారు చూడండి. రాడ్స్తో ఒకరినొకరు కొట్టుకుంటుంటే తల పగిలి రక్తం గారింది. అన్ని 100 మంది రెబల్స్ కలిసి ఒక్కసారిగా కొట్టుకుంటుంటే వాళ్ళలో ఉన్న రెబలిజం బయటకు వచ్చేసి ఎంత విచ్చలవిడిగా కొట్టుకున్నారో మీకు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. న్యూస్ ఛానల్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారిగా 100 మంది కలిసి కొట్టుకోవడంతో వాళ్ళలో ఉన్న రెబలిజం బయటపడింది. అప్పటి వరకు ఒకరి మీద ఒకరికున్న గ్రడ్జు, కోపం అంతా కూడా అందరూ తీర్చేసుకున్నారు. ఒకేసారి అదే అవకాశం చూసుకుని అందరూ ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఎడ్యుకేషనల్ స్టాంపేడ్. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జీవితం ఎంత అందంగా ఉంటుందో ఒక్కోసారి అంతే భయంకరంగా కూడా ఉంటుంది. ఎవడి లైఫ్లకి ఇక్కడ గ్యారంటీ లేదు. జీవితంలో జాగ్రత్త పడ్డవాడికే ఇక్కడ జాగా ఉంటుంది. ఎక్కువ ఆలస్యం అవ్వకముందే అన్నిటిలోనూ ఆగి ఆలోచించండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.